కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ని అధిష్టానం నియమించింది. ఇక్కడ నుంచి దీపాదాస్ మున్షి వెళ్ళిపోయారు. ఎందుకని ఇంత సడన్ డెసిషన్ తీసుకున్నారు? అందులోనూ మీనాక్షి నటరాజన్ అంటే ఎందుకంత అధిష్టానానికి గురి ఉంది? ఎవరిని చెక్ పెట్టడానికి, మార్పు ఎవరిలో రావడానికి, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పుష్పలీల గారు. అమ్మ నమస్తే. నమస్తే. సడన్ డెసిషన్. గతంలో మనం చూసాము దీపాదాస్ మున్షిని, ఆవిడ్ని తొలగించేశారు. చాలా బాగుంది. ప్రభుత్వంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోల్డ్ అంత కష్టపడ్డారు, తన వల్లే వచ్చింది అనేటువంటి ఒక మాట కూడా ప్రచారం కూడా అయింది. బట్ ఇంత సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ తను తీసేశారు, మీనాక్షి నటరాజన్ని పెట్టారు. రీజన్ ఏంటి? కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా చరిత్ర గల పార్టీ అమ్మ. అధికారం రావడం కోసం 10 ఏళ్ళు కష్టపడ్డాం. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా చాలా నష్టపోయాం. యావత్ భారతదేశంలో కూడా అదే పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఎందుకు భారతదేశాన్ని ఒక సమైక్యంగా తీసుకెళ్ళాలి, కులాలు మతాలు కాదు, మనం మనతో యూనిటీగా ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, సమగ్రతను కాపాడుకోవాలని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఆయన నడవడం, పాదయాత్ర ఎప్పుడైతే మొదలుపెట్టాడో ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదవాళ్ళ గురించి గుర్తించగలదు అనేది ఒక రాహుల్ గాంధీ గారు ఒక లెవెల్లో. అంతకుముందు గతంలో కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చినా, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిన, ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఆర్థికవేత్తలు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు మహా మేధావులు కాంగ్రెస్ పార్టీలో. నెహ్రూ పంచవర్ష ప్రణాళిక లేకపోతే ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు మనకు ఉండేవి కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా చిరస్థాయిగా ఉండేవి. ఎవరు చేస్తారు? ఒక కాంగ్రెస్ చేసింది. సో ఇది రాను ప్రజలు రాజకీయాన్ని వేరే రకంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశారు రాజకీయ పార్టీలు. దానికి కారణం ఏంటంటే మాట్లాడేదాన్ని ఎక్కువ వక్రీకరించి చూపించడం, సోషల్ మీడియాను ఎక్కువ వాడుకోవడము, పార్టీ అనేది ఉన్నదాన్ని గతంని మర్చిపోయేటట్టు చేయడం, చెప్పింది అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఈ దేశాన్ని ఈ రోజంతా కూడా రాజకీయంగా మొత్తానికి నాశనం చేసే వ్యవస్థలోకి నెట్టుకుపోయింది బీజేపీ గవర్నమెంట్. సో ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ తీసుకురావడంలో అందరి కృషి ఉంది. కార్యకర్తలు ఎంత కష్టపడతారంటే అసలు ఊళ్ళో ఉన్నవాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటమ్మా. వాడు పొద్దున్న లేసి వానికి ఇంకా పని కంటే, వాడి జీవన ఆధారం కంటే పార్టీ జెండా మోసుకునే కార్యకర్తలు ఉంటారు, పడిచచ్చే వాళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు ఇప్పటికి ఎవరు అంటే ఇందిరమ్మ మాకు చేయి గుర్తే అనేవాళ్ళు ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఓటు బ్యాంక్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు అది రాను ఏమైపోయినాయి, ఇండివిజువల్గా టర్న్ అయిపోయాయి బెనిఫిట్స్ అన్నీ తీసుకోవడానికి. దానికి అట్లా అలవాటు చేసేసారు. ఇప్పుడు సామాన్యమైనటువంటి కార్యకర్తలు, పల్లెటూల్లో ఉండే కార్యకర్తలు అంతలా లాయల్గా ఉన్నారు, పార్టీ అంటే అంత అభిమానం చూస్తున్నారు. ఇలాంటి అభిమానం, లాయల్టీ కనిపించింది నాయకుల్లోనేనా? వాళ్ళని మళ్ళీ ఏకం చెయ్యాలి, ఐకమత్యంగా ఉంచాలి అనేనా ఇలా ఒక మీనాక్షి నటరాజన్ని ముందుకు తీసుకొచ్చింది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అధికారం రానంత వరకు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, చక్కగా దాన్ని చేయడానికి పనిచేశారు. ఒక స్త్రీలో ఉన్న ఇది సరే, అలిగేషన్స్ అందరి మీద వస్తాయి రాజకీయంలో, కామనే. ఇప్పుడు నువ్వు మంచి చేసినా అంటారు, నేను మంచి చేసినావు అంటారు. సో అదన్నీ యాక్సెప్టబుల్ చేయాల్సిందే, మనం కాదని అనడానికి లేదు కొన్ని. సో అట్లా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈమెను గతంలో ఇద్దరిని వేశారు ఒకటేసారి, ఎలక్షన్ అప్పుడే వేశారు ఈమెను కూడా. కానీ ఆమెకి 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఉండడం, ఇన్ఛార్జ్ వేయడము, ఈ మేడంను కూడా ఇంకొక దగ్గర ఇన్ఛార్జ్గా వేయడం వల్ల వీళ్ళు స్ప్లిట్ అయిపోయి షేరింగ్ చేసుకున్నారు. ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో కాంగ్రెస్ పార్టీ 2 చక్రాలమ్మ, ఒకటి పరిపాలన గవర్నమెంట్, ఒకటి పార్టీ. ఒకటి పార్టీ లేకపోతే గవర్నమెంట్ రాదు. కానీ చాలా వరకు కార్యకర్తలు పార్టీని ఎంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. అది చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అది దానికి ఎవరు తప్పు అనడానికి వీల్లేదు. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్లనో లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. ఇప్పుడు రోజుకు ఇన్ని గంటలు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ
ఎక్కడో ఒక అపవాదులు వస్తూనే ఉంటాయి. దానికి కారణం ఏంటి? గత ప్రభుత్వాలు చేసిన తప్పులు అంటే అది తెలిసే కదా మిమ్మల్ని ఎన్నుకున్నాము అంటున్నారు. అందుకే కదా మార్పు కోరుకున్నారు. కోరుకున్నాం. సరే బాబు, కింద మీద పడుతున్నాం, ఏదో ఉన్న దాంట్లో కష్టాలని తీర్చుకుంటున్నాం. కానీ ఉన్న సమయం నీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అడిషనల్ బాధ్యతలు ఉంటాయి. అందుకే ఒక బీసీ నాయకుడిని, ఒక పార్టీలు ఇదివరకు నుంచి పనిచేసిన నాయకుడిని మహేష్ గౌడ్ గారు చాలా ఓపిక అయిన మనిషి అయినా ఆయనను నియమించడంతో చాలా చేంజెస్ వచ్చింది. ఎలా చేంజెస్? మంత్రులు అయిన తర్వాత, క్యాబినెట్లోకి పోయిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత గాంధీ మొహం భవన్ చూడని వాళ్ళు చాలామంది తయారైపోయారు. అలా కాదు, తెలుగుదేశంలో కొంచెం ఇప్పటికీ ఆ సిస్టమ్ ఫాలో ఉంది. నువ్వు మంత్రివైనా కంపల్సరీ పార్టీ కార్యక్రమాలు ఈక్వలెంట్గా మేనేజ్ చేస్తారు. కొన్ని పార్టీల్లో అది నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా గ్యాప్ తర్వాత ఈ కోఆర్డినేషన్లు ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాయి. ఆ మిస్ గ్యాప్ని ఎక్కడో ఒక దగ్గర ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఈ అధికారం ఇప్పుడే కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలన్నా, ఒక జాతీయ పార్టీగా మనకున్న అనుభవాలను ప్రజలకు క్లారిటీగా తీసుకుపోవాలంటే మళ్ళీ కార్యకర్తలే మనకు కావాల్సింది. సో సంక్షేమ పథకాలను కింది వరకు తీసుకుపోవాలంటే మనం కార్యకర్తలు లేకుండా పార్టీ అధికారంలో రాదు. సో దాన్ని గమనించుకొని అధిష్టానము దీపాదాస్ మున్షి తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఎక్కడ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఒకరు ఉండాలని మీనాక్షి గారిని ఆవిడని వేయడం మా అందరికీ సంతోషం. కాకపోతే ఇప్పుడు దీపాదాస్ మున్షి అనగానే లాబీయింగ్ చేశారు, ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకి గిఫ్ట్లు పంపించారు, కార్లు కొనిచ్చారు. మరి మేమే చెప్పలేము, విత్ ఎవిడెన్స్ చూపించారు. కొన్ని అలిగేషన్స్ అన్నారు కాబట్టి ఉండొచ్చమ్మా. ఇప్పుడు నువ్వు మంచి చేసినా అంటారు. ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు. ఇప్పుడు అధికారంలో తీసుకోవడానికి అటో ఇటో కొన్ని జరుగుతూ ఉంటే చేయాల్సి వస్తాయి, తప్పేం లేదు. సో ఆ పున్న పరిస్థితుల్లో క్యాండిడేట్ సెలక్షన్లో కొంత తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గెలుపుకు వాళ్ళే అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకే టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిండ్రు అలా కొన్ని సక్సెస్ కాదు, చాలా వరకు సక్సెస్ అయ్యాము, అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మీనాక్షి గారికి పార్టీ అంటే ఆవిడ చాలా ప్రాణం. ఆమెకి పార్టీ గాంధీవాది అంటే అసలు సిసలైన గాంధీవాది ఆమె. సో కార్యకర్తల మనోభావాలని వాళ్ళు ఎంత కష్టపడైతే తమ భుజస్కంధాల మీద పార్టీని ఓన్ చేసుకుని ఇక్కడ దాకా పవర్లోకి తెచ్చారో వాళ్ళని పలకరించకపోతే మనం చాలా నష్టపోతాం ఫ్యూచర్లో. అది గమనించి అధిష్టానము ఆమెను ఇక్కడికి పిలిపించింది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే డైరెక్ట్ కింద వరకు లాస్ట్ వ్యక్తి వరకు నేను వెళ్తాను అంది ఆవిడ. ఆ గ్యాప్ని ఎవరు క్రియేట్ చేశారు? ఆటోమేటిక్గా వస్తుంది, అధికారం వచ్చేసరికి ఆటోమేటిక్గా వస్తుంది. నేనేగా చెప్తున్నాను, నీకైనా 24 గంటలు, నాకైనా 24 గంటలు. నేను ముఖ్యమంత్రిగా అన్ని శాఖలు చూడాలి. నాకు తెలుసుగా అనుభవం, నేను మంత్రిగా చేశాను కదా. సో ఆ మంత్రిగా చేసినప్పుడు ఒక్కొక్కసారి టైం సరిపోదు మనకి. ఒక కార్యకర్త మనకు అప్పుడు జెండా మోసినాడు వస్తాడు, వాడు సడన్గా వచ్చి కూర్చుంటాడు. అంతకుముందు ఇచ్చిన టైం మనం ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చినంత టైం కంటే మంత్రి అయినాక ఇవ్వలేకపోతాం మనం. అంత మాత్రాన వాళ్ళ మధ్యలో మనకు రిలేషన్ లేదని, అన్న ఈ రోజు కాదులే మళ్ళీ ఇంకో రోజు కలుస్తానని కన్విన్స్గా చేసి ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకోవచ్చు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఇప్పుడు ఎప్పుడమ్మా 22లో 99లో ఉన్నాను. నేను ఎప్పుడు చూపిస్తాను ఇంక నా నంబర్లు. మా నియోజకవర్గం వాళ్ళు నా సొంత అక్కలాగా, నన్ను చెల్లెల్లాగా ఇప్పటికీ నా కాంటాక్ట్లో ఉంటాడు. నీలాంటి ఎమ్మెల్యేని మేము చూడలేదు, మాకు ఒక అక్క మిస్ అయిపోయిందని బాధపడుతున్నామని. ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి అంటే పవర్లో ఉన్నప్పుడు నేను అదేగా చెప్తున్నా, ఒక బౌండరీస్ అనేది వచ్చేస్తాయి, లిమిటేషన్స్ వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి దాన్ని మీరు బౌండరీ అంటారా, పదవి వచ్చిందన్న అహంకారం అంటారా? ప్రభుత్వం మాదే నువ్వు చూసే దృష్టిలో ఉంటుంది లోపం. నువ్వు అహంకారం అనుకుంటే అహంకారమే అనుకో. ఇప్పుడు కేసీఆర్ గారు అహంకారంతోటే అనుకున్నాడు, పోయాడు అని అనుకుంటున్నాం. మాకు అహంకారం వచ్చే వాళ్ళమే అయితే మాకు ఒక వ్యవస్థ ఉంది. ఆయన అలా కాదు కదా, రాష్ట్రంలో ఆయననే కింగు, ఆయననే మోనార్కు, ఆయననే ఎంత. మాకు అలా కాదు, ఇక్కడ మాకు అధిష్టానం అబ్జర్వ్. సో ఆ వ్యవస్థ ప్రతినిధిగా మీనాక్షి గారు వచ్చారు. సో సెట్ చేస్తుండాలి, ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ వెళ్తుంటేనే కదా. మళ్ళీ రేపొద్దున లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇంకా రాను ఇంకా ఫ్యూచర్లో మనకు బాగా ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. 3 ఏళ్ళు మనకు సరిపోవు, ఈ సెట్ చేసుకోవడానికి ఈ 3 ఏళ్ళు సరిపోతాయి. సో పార్టీనే పని చేస్తాం అనుకున్న వాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీ ఓన్ చేసుకోవాలి కదా, ఓన్ చేసుకోవటం లేదు. ఇప్పుడు ఓన్ చేసుకున్న పరిస్థితి తీసుకురావాలంటే దానికి నేను సమ్మతిగా ఉన్నాను. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఎంత చెప్పినా, మంత్రులు వచ్చి ఆ గాంధీ భవన్లో కూర్చున్నా, విజ్ఞాపనలు తీసుకోవాలనుకున్నా, లేదా ప్రగతి భవన్లో కొంత సమయం ఇచ్చినా, ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీలు వస్తూనే ఉంటాయి మంత్రులకు. సడన్గా కదా అయింది, హాస్టల్ మంత్రిని ఏం చేశాను, పిల్లలకి ఏదో అయింది, నేను అక్కడికి పరిగెత్తాలిగా. ఇప్పుడు అంతా ఎస్ఎల్బీసీ మీద ఫోకస్ పెట్టి అంతే డైవర్ట్ అయిపోతుంటాయి ఇష్యూస్ అన్నీ కూడా, ప్రయారిటీ బేస్లో మారిపోతుంటాయి.
అప్పుడు ఆ ప్రయారిటీ బేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అవునా కదా? మనం ఎక్కడికి పోయినా మన పిల్లల్ని చూసుకుంటాలే, నువ్వు ఆ ఎమర్జెన్సీ నువ్వు వెళ్ళిపోతావు, నేను ఉండట్లేదమ్మా మీరు చూసుకోండి అని వెళ్తావు. అట్లాగే పార్టీ అనేది ఒక పెద్దవాళ్ళలాగా. ఇప్పుడు మేము ఆ పనిలో బిజీ ఉన్నా మీరు పార్టీని చూసేవాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు గ్యాప్ రావడమే కాదు, ట్రాక్ కూడా తప్పుతోంది అనేటువంటి ఒక ఆలోచన అధిష్టానానికి వచ్చింది, అందుకే సెట్ రైట్ చేయడానికి. అంటే ఇప్పుడు మీరు తమ్ములేని ఏది పెడతారో నాకు తెలియదు కానీ కొంత గ్యాప్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ట్రాక్ అనేది కూడా నేను అంటున్నాను, ఎందుకంటే తప్పుతుంది, న్యాచురల్గా తప్పుతుంది అంటున్నా. నేనే చెప్తున్నాను కదా తల్లి, నేనే చెప్తున్నాను. మనము మన చేతిలో ఉండదు. ఇప్పుడు నేను ఒక మంత్రిని అయ్యాను తల్లి, అంతకుముందు మేము ఇంట్లో నలుగురమే. నాకు ఎంత టైం ఉండేది పండుగలు చేసుకోవాలన్నా, కొంతమంది ఎవరైనా వస్తే వంట చేసి పెట్టుకోవాలన్నా, నా పిల్లలతో గడపాలన్నా, ఓ హాలిడేస్ సాటర్డే సండేలో నాకు ఉండేది. ఎప్పుడైతే నేను ప్రజల మనిషి అయిపోయానో నాకు ఆ పండుగలు కూడా లేవు, మర్చిపోయాం మేము. ఇంకా 22 ఏళ్ళ నుంచి రెస్పాన్సిబిలిటీస్ మారిపోతున్నప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ తగ్గిపోతాయి. మన పిల్లలు మన ఫ్యామిలీ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్. నీ చేతులు ఏముండదు, నువ్వు నవ్వుతావు. ఇదే మినిస్టర్స్ క్వార్టర్స్ ఫస్ట్ మేమే ఎంట్రీ అందులో. చంద్రబాబు నాయుడు మాసపటాంగని కొట్టు కట్టారు కదా, అందులో ఫస్ట్ మేమే ఎంట్రీస్ అక్కడ మంత్రులుగా, కొత్తవి మాకే. అంత మంత్రులు ఎక్కడో డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్పుడు జాయింట్ కదా, సమైక్య కదా, ఎవరు అవైలబుల్ లేకపోతే నాకు క్వార్టర్ అలానే ఉంటుండే. ఎవరు రాకపోతే ఆ మంత్రులు ఎవరు లేనప్పుడు అందరు నా ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు. పోతే నాకు ఓట్లు వేసిన నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా పొద్దున్న 6 గంటలకెళ్ళి వచ్చేవాళ్ళు ఫస్ట్ బస్ ఎక్కి. మనం ఎప్పుడు పడుకుంటాము ఎప్పుడు లేస్తామనేది వాళ్ళకి అర్థం కాదు. వాడు ఒక బాధతో వచ్చినవాడు మీరు అవైలబుల్గా ఉన్నారా లేదా చూస్తాడు అంతే. ఒక్కసారి చూస్తాడు, రెండోసారి ఆమె పవర్ వచ్చినాక మనం ఎడగలుగుతుంది కదా, పడిపోయింది కదా అంటాడు. మగవాడి కంటే ఎక్కువ నిందలు ఆడవాళ్ళ మీదనే పడతాయి. ఒక్కోసారి అయితే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేది, ఈరోజు ఆదివారం, ఈరోజు పండగ, ఇప్పుడు వినాయక చవితి ఉంది, లేకపోతే ఉగాది వచ్చింది, మనం బొబ్బట్లు చేసుకుంటాము, లేకపోతే ఉగాది పచ్చడి చేసుకుంటాము, పిల్లలకు మన చేతితో వండి పెట్టాలనేది మన సిస్టమ్. అది నువ్వు ఆ పండగ రోజు కూడా నువ్వు మీటింగ్లు పెడతారు కొన్ని పార్టీలలో దరిద్రంగా. పండుగల పూట కూడా పెడితే దానికి విశేషం లేదు కదమ్మా. ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా. ఏ ఫ్యామిలీ లేకపోతే మనం ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఫ్యామిలీ అనే వ్యవస్థలు లేకపోయినంటే మనం సన్యాసులు ఏం కాదు కదా. సన్యాసి రూపాయలు వేసుకొని అన్ని రకాల పోలేదు కదా. మనము సంసార జీవితంలో నుంచి వచ్చే వాళ్ళు మనం సపోర్ట్ చేస్తేనే కానీ మనం ఈ సిస్టంలో వచ్చాము. మన మొత్తానికి వదిలి ఇప్పుడు నువ్వు ఉన్నావు జాబ్ చేస్తున్నావు, నేను రానిడు ఇంకా 4 షూట్లు ఉన్నాయి, మీరే వండుకొని మీరే తినండి అంటే ఒక రోజు చూస్తారో 2 రోజు చూస్తాం, వద్దమ్మా ఇంట్లో కూర్చో అంటాడు. నీ ఫ్యామిలీ నీ ప్రయారిటీ. అట్లే రాజకీయ వ్యవస్థలో ఇలాంటి వ్యవస్థ ఎలాంటిదంటే మొత్తానికే 24/7 A to Z. మేము అప్పుడు డైరెక్ట్ ఫోన్లలో మాట్లాడేవాళ్ళమమ్మ. ఇప్పుడు నువ్వు ఒక్కరికి కాల్ చేయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి, నాకు 22 ఏళ్ళ నుంచి, 99 నుంచి 2004 వరకే ఎమ్మెల్యేల చేతిలో ఫోన్లు ఉండేవి, మంత్రుల చేతిలో. రాత్రి 12ంటికి కూడా ఫోన్ చేశాడు, ఏందాకా అన్నాడు. ఆడు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాదు. నన్ను ఇప్పుడు ఆడు పోలీసు వాడు తీసుకుపోయాడు, నువ్వు వస్తున్నావా లేవా అంటాడు. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. ఆ రాత్రి 12ంటికి నేను మాట్లాడలేదు అనుకో, వాడు పొద్దున కల్లా కంపు లేపేస్తాడు. అప్పుడు మళ్ళీ నేను అంత రాత్రి ఫోన్ చేసి ఆ సీఐను, ఆ పోలీస్ స్టేషన్, వాడికి మొక్క దెబ్బ కొట్టకూడదు, నేను పొద్దున్నే వస్తున్నాను, వాడిని జాగ్రత్త పెట్టి నేను చెప్పి అట్లయితేనే వానికి అభయం. అట్లాంటి అష్యూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, పిఏలు ఎత్తట్లేదు నంబర్లు. మంత్రుల కంటే ఎమ్మెల్యేల కంటే సిస్టంలోనే వీళ్ళ అలసత్వం వచ్చింది. ఈ అలసత్వం పోవాలంటే ముఖ్యమంత్రి లెవెల్లో ఆ అలసత్వాన్ని చేయడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యలు చేయడానికి పార్టీ కార్యకర్తల్లో మళ్ళీ ఒక చైతన్యాన్ని, ఆ జోష్ని నింపాలి. అంటే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి భవిష్యత్తులో కూడా. మళ్ళీ ఈ దొంగల చేతులకు, ఈ కులాలు మతాల పట్ల ఉన్న వాళ్ళ దగ్గర పోకూడదు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్కి చెక్ పెట్టడానికి అధిష్టానానికి, అందులో రాహుల్ గాంధీకి చాలా సన్నిహితమైన క్లోజ్గా ఉన్నటువంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి పెట్టారు అనే మాట నిజంగా సీఎం రేవంత్కి చెక్ పెట్టడానికైనా మీనాక్షి? నువ్వు అవునన్నా కాదన్నా మొత్తం కొలాప్స్ అయిన సిస్టాన్ని నువ్వు తీసుకొచ్చినోడు హీరోనా కాదు? మేబీ నువ్వు సీనియారిటీ ఉంది, సీనియర్ పార్టీలో పనిచేశారు, తెలంగాణ ఇచ్చాము, మరి పార్టీ ఎందుకు అధికారంలో రాలేకపోయింది? సరే ఒక సాహసం చేశాడు, ఆ సాహసంలో ఏం చేశాడు అనేది మీకు అనవసరం. అధికారంలోకి వచ్చిందా, అధికారంలోకి తెచ్చాడా లేదా? మరి మీరు ఇన్ని రోజులున్న మీ అనుభవాలు, అలా నేను ఎవరిని కించపరుస్తలే. వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, పెద్దవాళ్ళంటే. ఒక సిచ్యువేషన్ని, ఇప్పుడు దొంగకు దొంగ లెవెల్లో ఆన్సర్ చెప్పాలి, ఒక రౌడీకి రౌడీ దొంగలో ఆన్సర్ చెప్పాలంటే ఒక డైరెక్ట్గా సమవుజ్జులు, రాజకీయ యుద్ధంలో సమవుజ్జులతో ఉండాలి. రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉన్నాయి? కేసీఆర్ కౌంటర్ ఇచ్చిన మాటలు ఇచ్చాడా లేదా?
ఆ మాటలేక కదా జనాలు నమ్మారు, అమ్మో గట్టోడరా నాయన అని. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు లీడర్ అనేవాళ్ళు. ఆ లీడర్షిప్లోనే ఆయన ఈ కాంగ్రెస్ని తెలంగాణ ఇచ్చిందా అని, సోనియమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి, మనం కష్టపడాలి అని ఆయన రాజకీయాల్లో మళ్ళీ ఈ పార్టీలకు రావడము, ఒక ముఖ్యమంత్రికి గెలవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చెక్ పెట్టాలి అంటే ఇంకెవరు ఉన్నారు నాకు ఆల్టర్నేటివ్ చూపి. గ్యాప్ అనేది బాగా వచ్చింది Set CM కి చేసుకోవచ్చు. అధిష్టానానికి మధ్యలో. తల్లి నీకు తప్పు ఉంది కదా అని వేళ్ళు నరుక్కుంటావా? ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి మనం పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని డౌన్ కావడానికి ఎవరైనా విశ్వ ప్రయత్నాలు చేసినా రాజకీయ పార్టీలు అంత తొందరగా ఆలోచించవు. అది నేషనల్ పార్టీ, ఇంకా అంత తొందరగా ఇప్పుడు అనుకుందాం ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, ఈయన పక్కన పెట్టాలనుకుంటున్నారు అనుకుందాం, ఊహకే. నెక్స్ట్ జరిగేది ఏంది ఒకసారి ఊహించుకో. ఫిక్షన్లు ఉంటారా ఎవరన్నా? నువ్వు పని చేయకున్నా రాయబోయి నా పార్టీ వస్తే చాలనుకునే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు నాకేం చేయకన్నా నా పార్టీ రావాలనేటోడు ఉన్నాడు, వాళ్ళకి ఏం చేస్తావు నువ్వు? సో ఒక పార్టీ లెవెల్లో ఒక ముఖ్యమంత్రిగా అధికారంలో తీసుకొచ్చిన ఆయనని అంత తొందరగా అధిష్టానాలు వదులుకోవు. ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే లోపలికి మందలించి పంపిస్తారు నాకు తెలిసినంతవరకు. ఇన్నిసార్లు 36 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు, అసలే కలవలేదు, దూరం పెట్టింది, ఆయన మీద నమ్మకం పోయింది. నేను ఏమంటున్నాను రా, ఈయనకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన లాంటి ముఖ్యమంత్రులను ఆయనతో కలవాలనుకున్న వాళ్ళు, ఈయన లాంటి వాళ్ళు యావత్ భారతదేశంలో నేషనల్ రాజకీయాల్లో ఉన్న లీడర్ ఆయన. ఆయనకు నేను ఇదే మళ్ళీ అదే చెప్తున్నా, ఆయనకుండే టైం ఎంత ఉంటుంది? ఆయన ఎలా మాట్లాడగలడు, ఎంత మాట్లాడగలడు ఆయన? కాకపోతే తాము ఇచ్చినటువంటి తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు, ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు, 1 yearలోనే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే గ్యాప్ అనేది. నేనే ఇవ్వను ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను ఉన్నాను రా, ఇప్పుడు మాజీ మంత్రిని, నువ్వు సడన్గా వచ్చినావు అనుకో, అమ్మ ఇంట్లోనే ఉంటుంది అనుకో, నీ ఊహ తప్పు. రైట్? అధికారంలో ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే ఎక్కువ పని చేస్తాం. నేనైతే ఖాళీగా ఉండను. ఎప్పుడు నేను ఒక ఆర్మీ టైప్ అనేది 24/7 నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా. నేను ఖాళీగా బెడ్ మీద పడుకొని ఉండి టీవీలో పిక్చర్ చూసి ఆ లైఫ్ నాది కాదు. నేను పక్కా ప్రజల మనిషిని. సో నీ ఊహలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ టైం వాళ్ళ అందుబాటులో ఉండాలి కదా. సరే, ఈయన కాపదతో ఆయన వెళ్ళాడు, మాకు రావాల్సినవి ఇప్పించండవునో లేకపోతే పార్టీలు ఏదో ఉందని అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాడు అనుకోండి. అది కుదరలేకపోతే మా ఇంటి మనిషి అండి, మా ఇంట్లో సమస్య అది, మీరెవడు అడగడానికి? నీకు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కరోజు కూడా మనుషులను కలవలేదే, ఒకరోజు వచ్చి సెక్రటరీ కట్టినాక కూర్చోలేదే. కేటీఆర్ ఏమన్నాడు, మా నాయన కనిపించడు అవసరమా, ఆఫీస్ రాకపోతే పనులు జరుగుతలేవా అన్నాడు. మరి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ గోల పెడుతుండే ఎట్లా? మీరు ఎవరి కోసం కట్టించారు సెక్రటరియట్? ప్రజలకు అందుబాటులో ఉండే ఆఫీస్ అది, దాన్ని ఉపయోగించావా? ఏ ఎమ్మెల్యేలను అందుబాటులో దొరికారా? ఏ శాఖకి ఏం మంత్రో తెలుసా కేసీఆర్ గవర్నమెంట్లో? ఎన్ని అవకతవకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాకు కేసీఆర్ తప్పిదాల్లో వాళ్ళ పిల్లల వల్లనే ఓడిపోయిందంటే కవిత వల్లనే ఓడిపోయిందనో కేటీఆర్ వల్లనే ఓడిపోయిందని ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసిన అరాచకాలు ఒకటి కాదుగా, దానితోడు హరీష్ రావు ప్రాజెక్టుల విషయంలో అందరు తలా ఇంత చేశారు కాబట్టి ఆయన ఏదో చేశాడంటే సంక్షేమం చేసి ఉన్నాడా అంటే ఆ సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు దొబ్బి మీరేదో చిన్న చిన్నవి వేశారు, పేదవాడికి అందేటట్టు చేసినంటే కొంత పర్సంటేజ్ పోయింది అంతే. అది మొత్తం చేసేసినాడు, తెలంగాణ మొత్తం బంగారం అయిపోయిందండి. ఏం బంగారం ఉంది దోచుకొని మొత్తం దీని. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి వచ్చినటువంటి రోజు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు అంతా ఐకమత్యమే ఉంది, గ్రూపులు లేవు, అంత ఈజీగా చెప్పడం అనేది నిజంగా ఇప్పుడు మా ఇంట్లో కొట్లాడుకుంది నీకెందుకు చెప్పాలి? నీ చెవులో కనిపిస్తోంది కదా మాకు, మేము కొట్లాడుకుంటా కలుస్తామమ్మా. మాకు స్వేచ్ఛ ఎక్కువ, మాకు ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ మా పార్టీలో. అప్పుడే తిట్టుకుంటాము, అప్పుడే కొట్లాడుకుంటాము, అప్పుడే అనుకుంటాము నువ్వెంత కోఆపరేషన్ ఉంటది, అవన్నీ ఉంటాయి. పెద్ద ఫ్యామిలీలో ఉండవా? నీదెంత గింత తిల్లు నీది, మీ నలుగురే తినేస్తిరి, మాది నేషనల్ పార్టీ. తినాలనే లేదు తల్లి, మేము తినేవాళ్ళం అయితే ఇట్లెందుకుంటాము అధికారాన్ని పోగొట్టుకొని అన్ని రాష్ట్రాలలో. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ. ఇందిరాగాంధీ చచ్చిపోయారు, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారు. ఇంత సాక్రిఫైస్ చేసిన పార్టీలో ఎంతమంది మహానుభావులు మనకు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కోల్పోయిన వాళ్ళం మేము. మీ ఫ్యామిలీలో కూడా చచ్చిపోయారా బాబు? ఇప్పుడు అందరినీ ఏకం చేసి గ్రూపిజం అనేది లేకుండా చేయాలి అంటే ప్రయత్నం కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటుంటారు, అవన్నీ కాదు అమ్మా. ఎక్కడైనా సరే ఇప్పుడు నువ్వు ఎంతసేపు చూస్తావు? ఒకసారి చూస్తావు, 2 సార్లు చూస్తావు, 3 సార్లు చూస్తావు, 4సారి నీ ఇంటి పరువు తీసి బయట వేస్తుంటే ఊరుకుంటామా ఎవరైనా? అస్సలు ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీ. పిలుస్తుంది అక్కడి నుంచి,
అర్జెంటుగా రమ్మంటది. ఆ మధ్యలో మంత్రి పదవి ఏమంటారు, ముఖ్యమంత్రి కోసం గొడవలు పడ్డారు, ప్రెసిడెంట్ కోసం పడ్డారు. ఒప్పించుకొని ఒక మనిషిని నిర్ణయించి పంపించారా లేదా? మీరెవరు మాట్లాడొద్దు, నేను తీసుకున్న నిర్ణయం అని అన్నారు. వీళ్ళందరూ ఒప్పుకునేటట్టు చేశారా లేదా? అది అందరూ ఒప్పుకున్నారేమో కానీ నాన్ కోఆపరేషన్ అని ఉంది, టచ్ మీ నాట్ లాగా ఎక్కడ నాన్ కోఆపరేషన్ తల్లి? ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు, మీరు వింటున్నారో లేదో, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే పాపం. సీనియర్స్ ని ఎక్కడ అఘోరపరచట్లేదు ఆయన, వెంట ఆయన కాదు సీనియర్సే ఈయన కోఆపరేట్ చేయట్లేదు అని. కోఆపరేట్ చేయండి, క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకున్నా అందరు కలిసే తీసుకుంటున్నారు కదా, అందరు కలిసే పోతున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన పని వీళ్ళందరూ పోయి చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి ఆయన ఢిల్లీకి పోయినా ఇక్కడ ఉత్తమ్ గారు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి ఏవైనా జరిగినప్పుడు వాళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్నాం. మనమంతా క్యాబినెట్ అంటే ఒక్కడే చూడాలని రాదమ్మా, అందరు పంచుకొని చేయాల్సిన పని అది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు పని చేయి, అట్లా చేసుకుంటాం అంతేగాని అన్నిటికీ ముఖ్యమంత్రి రావాలంటే ఏడ కుదురుతుంది? సో రాజకీయాలు అనేది నేను చెప్పాను, 2 బండి చక్రాలమ్మా, పార్టీ గవర్నమెంట్. రెండింటి సమానంగా చూడాల్సిన బాధ్యత నాయకత్వానికి అధిష్టానానికి తప్పకుండా ఉండాల్సిందే. ఆ ఉండడం లోపల చాలా పేషెన్స్గా ఉన్న మీనాక్షి గారిని వేయడంలోనే ఇక్కడ ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. ఏమని, దీప గారు ఏం చేశారా, ప్రభుత్వాన్ని గెలిపించడానికి చేశారు, వెళ్ళిపోయారు. ఆమె ఇంకో కర్ణాటక, ఇంకా తమిళనాడు, ఇంకెక్కడో ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆవిడ. ఈవిడొచ్చింది అంటే పేషెన్సీ ఆమె. సో ముఖ్యమంత్రి గారు మీ పని మీరు చూడండి, పార్టీ లెవెల్లో నేను చూసుకుంటాను, విమర్శలే వింటాను అనేది ఆవిడ. లాస్ట్ కార్యకర్త వరకు వెళ్ళొస్తాననింది, ప్రతి నియోజకవర్గం వాళ్ళని మాట్లాడతానంది, ప్రతి వాళ్ళకి టైం ఇస్తానంది. నేను మిస్ కాల్ చూసుకొని చేయకపోతే మళ్ళీ నేనే తర్వాత చూసుకొని చేస్తాను అంది. ఇప్పటివరకు ఎవరు చేయలేదు అలా. అందరిలో కంటే ద బెస్ట్ 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 మీనాక్షి గారు. అయితే తలనొప్పులు కూడా ముందు బాగానే ఉండేట్టున్నాయి. అది కూడా వెరీ ఫస్ట్గా మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఇంతకాలం కాలేదు, అది అతిపెద్ద కసరత్తులు అవుతున్నాయి, తలకు మించిన భారంగా మారింది అనేది ఒకటి ఉంది. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోవడానికి? ఇప్పుడు అలానే సమస్య ఏది ముట్టుకోకుండా ఉండలేంగా, వ్యవస్థలు అందరూ అవసరం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారి మీద అభియోగాలు పెడుతున్నారు, ఇన్ని శాఖలు నువ్వు పెట్టుకుంటున్నావు, ఎడ్యుకేషన్ నీ దగ్గరే ఉంది, హోమ్ నీ దగ్గర ఉంది. మరి మంత్రివర్గ విస్తరణ చేయకపోతే కూడా మరి ఆయనకు పక్కన మీరే మళ్ళీ అంటున్నారు చేస్తానేమో తలనొప్పులు ఉంటాయంట. మరి ఉండకుండా ఎట్లా జెండు బాంబు ఉంది పెట్టుకోవడానికి? జెండు బాంబు కాకపోతే దానికన్నా స్ట్రాంగ్ ఇంకేవో వచ్చినాయి కదా, అవి రుద్దుకుంటాం, కొంచెం కాఫీ తాగుతాం, టీ తాగుతాం, ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. అంతగా తగ్గకపోతే డాక్టర్ దగ్గర పోతాం, అధిష్టానం దగ్గర పోతాం. అంతేగాని సమస్య వస్తా కానీ దాన్ని అలా వదిలిపెడితే ఉండలేం కదా. ప్రజలకు కన్వీనియంట్గా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎమ్మెల్సీలు అదేమా, ఇప్పుడు పార్టీలో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి దక్కలేదు. నిన్ననే అన్నాడు పార్టీలో ఇస్తాము, పార్టీలో కూడా ఏఐసిసిలో కూడా ఇస్తామన్నారు. నేనైతే ఏఐసిసిలోనే ఉన్నాను, అడుగుతున్నాను. అదే అలాగే పార్టీలోనే పనిచేస్తామన్న వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళకి లిమిటెడ్ గా మాత్రమే ఉన్నాయి కదా ఎమ్మెల్సీలు అనేవి, మహా అంటే 3 వస్తాయి అమ్మా. ఇప్పుడు నీకున్నాయి చైర్మన్ పోస్టులు ఇచ్చాడు అన్నాడు, నేను భలే మాట్లాడారు సీఎం గారు. చైర్మన్లు 2 సంవత్సరాల కోసం ఇచ్చారు. ఇప్పుడు పోస్టులు ఇచ్చిన వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి ఏమన్నా రిక్వెస్ట్ కోసం వచ్చారనుకోండి, ఆయన మొత్తం రికార్డ్ ప్రోగ్రెస్ ఇస్తానన్నాడు. అట్లా ఒకసారి ఛాన్స్ ఇచ్చాము, నువ్వు చేసిన సర్వీస్కి ఇస్తున్నాము, మళ్ళీ లేకపోతే వేరే వాళ్ళని పెడతాం కదా, అంతే కదా. సో నువ్వు పని చేయనామని నేను జీవితకాలం నాకే ఉండాలంటే ప్రజలు మనకు మిస్ అయిపోతారు కదా, మనం నమ్ముకున్న ప్రజలు. సో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కొన్ని అవునన్నా నచ్చినా నచ్చకపోయినా కొన్ని సమర్థించాల్సిందే. తర్వాత అట్లాగే మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డిస్టిక్ నుంచి, జిల్లాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేమ్స్ పంపించమంటున్నాడు. సో అవన్నీ కూర్చొని ఫిల్టర్ చేసి కొంత లేట్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడానికి మీనాక్షి గారు ఉన్నారు కాబట్టి ఆమె చాలా బాగా వర్క్ చేయడానికి రెడీగా ఉంది. కష్టపడే మనస్తత్వాలు ఉన్నాయి. సో ఇప్పుడులాగా ఇంతకుముందులాగా ఏదో ఎవరైనా వస్తే కలవను అన్న మాట లేకుండా తనే క్లియర్గా ఒప్పేసుకుంది. నేను టైం ఇస్తాను, నేను పార్టీ కోసమే ఉన్నాను, 24/7 నేను చేయగలను అని చెప్పేది. సో అట్లా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీనాక్షి గారి టార్గెట్ ఏంటి? ఎవరు టార్గెట్లు ఏముండవు ఇక్కడ. పార్టీని ఇంకా స్ట్రాంగ్గా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, ముందు కాంగ్రెసే రావడానికి, ఈ బీజేపీ దుష్టశక్తిని పంపించడానికి, మోదీకి హటావో దేశ్కు బచావో అనే నినాదాన్ని మేము జనాలకు తీసుకుపోవాలంటే కార్యకర్తలు మనోధైర్యాన్ని, స్ట్రాంగ్నెస్ని, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి విని వాళ్ళందరినీ కూడా అవన్నీ దగ్గర తీసుకొని వాళ్ళకు ఉపశమనం కల్పించాలి, వాళ్ళు అనుకున్న దానికి ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వాలి,
వాళ్ళు అనుకున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కేసులు గీసులు ఏమైనా ఉన్నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని తీసేయాలి. సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా మనది ఉంది కాబట్టి కొన్ని ఎన్ని తీసేయగలమో, ఎన్ని చర్యలు తీసుకొని కార్యకర్తలకు మనం చేయగలిగితేనే వాళ్ళు రేపొద్దున మొహం పెట్టుకొని తిరగలరు ఊళ్ళలో. మనం ఇంత పని చేసి మనకేం పోస్ట్ రాలేదు, నేను మొన్న పార్టీ మార్కున్నోడు వచ్చినోడు ఆడికి ఇచ్చినారని ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి. సో దాన్ని ఏ కోణంలో తీసుకోవాల్సి వచ్చింది చెప్తూనే ఈసారి మీకు ఇస్తాము, మీకేం అన్యాయం చేయము అన్న అష్యూరెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో ఏదేనమ్మా మనం ఆలోచించే విధానం కానీ ఒక కోఆర్డినేషన్ అనేది మిస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూస్తే నేను రేణుకా చౌదరి గారి మాటల్లో నేను అదే రూపాయి రేటు పడిపోతుంది, మనం పోటీ గ్లోబల్లో ఉండాల్సింది పోయి మనం ఎక్కడో ఉంటున్నాము, మనం అది పట్టించుకోవటం లేదు. చైనా ఒక పక్కన మనకు శత్రువుతో ఉన్నది, అమెరికా వాడు మన మీద ఈ డాలర్ లెవెల్లో మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో మనం ఫైట్ ఇవ్వాలి, మనం ఇచ్చేది టాక్సెస్ హైయెస్ట్ పేస్ మనమైతే మనకి ఇంటర్నల్ గా కొట్టుకుంటున్నాము. అది కాదు మన టార్గెట్. ఆమె చాలా బాగా చెప్పింది, నాకు నచ్చింది. అంటే ఏంటంటే మనము ఈ పరిధిలో నుంచి పైకి రావాలా, పైకి వస్తేనే కదా మనం భారతదేశం పోటీ ప్రపంచంలో చైనాకు పోటీగా ఉన్నామనో, అమెరికాకు పోటీ ఇచ్చే లెవెల్ ఈ ప్రపంచ దేశాల దాంట్లో మనం కూడా తెలంగాణ వాళ్ళ పాత్ర కూడా అంత ఇంపార్టెంట్ అనేది ఉందని చెప్పుకోవాలంటే ఆల్రెడీ గెలిచి చూపించాం. ఇదే రిజల్ట్ను మనం భారతదేశానికి ఒక రోల్ మోడల్గా వెళ్ళడానికి, పని చేసుకోవడానికి, ఐకమత్యంగా ఉండడానికి, చేయడానికి దోహదం చేస్తానని నేను అనుకుంటున్నాను. అది ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మీకు కూడా.